విద్యుత్ కమిషన్పై కేసీఆర్ వేసిన రిట్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. హైకోర్టులో కేసీఆర్ తరపు వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్పై ఇటీవల కేసీఆర్ రిట్ పిటిషన్ వేశారు. కేసీఆర్ తరపున సుప్రీం సీనియర్ కౌన్సిల్ ఆదిత్య సోంది వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు చేశారని కోర్టుకు వివరించారు ఆదిత్య. ఇది పూర్తిగా పొలిటికల్ ఎజెండాతో వేసిన కమిషన్ అని, కమిషన్ ఇచ్చిన నోటీసుకు రిప్లై ఇచ్చేందుకు జూన్ 15 వరకు సమయం ఉందన్నారు. అయినా జూన్ 11నే కమిషన్ ప్రెస్ మీట్ పెట్టి అక్రమాలు జరిగినట్టు ప్రకటించిందని, అది నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు తెలిపారు కేసీఆర్ తరపు న్యాయవాది ఆదిత్య సోంది. కమిషన్పై రేపటి వరకు స్టే కోరారు కేసీఆర్ తరపు లాయర్. అయితే స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. రేపు ప్రభుత్వ వాదనలు వింటామంటోంది న్యాయస్థానం. గత 10 ఏళ్ల కాలంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వము. విద్యుత్ సంస్థలకు చెందిన 25 మంది అధికారులను, మాజీ అధికారులను విచారించింది కమిషన్. కేసీఆర్ను కూడా ఈ నెల 15 లోపు వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నెల 15న 12 పేజీల సుదీర్ఘ లేఖను కమిషన్కు పంపిన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ చెల్లదని స్పష్టం చేశారు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. లేఖలో కేసీఆర్ ప్రస్తావించిన విషయాలను పరిశీలిస్తున్నామని తెలిపిన కమిషన్ దానిపై లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ఈలోగా కేసీఆర్ విద్యుత్ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ కేసీఆర్ తరపు వాదనలకు అవకాశం ఇచ్చింది. నేడు కేసీఆర్ వాదనలు పూర్తి కాగా రేపు ప్రభుత్వ వాదనలు వింటామని తెలిపింది న్యాయస్థానం.